నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ దిలీప్ కుమార్. ఈరోజు వార్తల్లో విశేషాలు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బారు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ వినతిని అందజేశారు. వచ్చిన వినతి పత్రాలను స్వయంగా పరిశీలించి గ్రీవెన్స్కు హాజరైన రెవెన్యూ, ఇరిగేషన్, రహదారులు, పంచాయతీ విద్యుత్ శాఖ అధికారులకు అక్కడికక్కడే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఆదేశించారు. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పలు గ్రామాల రైతులు సాగునీరు అందించాలని కోరారు. కోటబొమ్మాలి మండలం తెంబూరు మీదుగా ఉన్న ఆసర్ల సాగర్ నుండి నీరు విడుదల చేయాలని కోరారు. వెంటనే ఇరిగేషన్ అధికారులతో చరవాణిలో మాట్లాడి మైనర్ ఇరిగేషన్ నుండి నీరును విడుదల చేయాలని ఆదేశించారు. సుమారు 10 గ్రామాలకు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. ఒప్పందం అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కింజరాపు హరివరప్రసాద్, తెదేపా నాయకులు పీరికట్ల విశ్వప్రసాద్, బగ్గు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ దేదీప్యమానంగా వెలుగొందడానికి ఓటే ధీటైన ఆయుధమని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో శనివారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైన ఆయుధమని కొనియాడారు. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది వంటిదని, నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నేతలను ఎన్నుకొనుటకు సరైన మార్గం ఒక్క ఓటు మాత్రమేనని అన్నారు. అవినీతి రహిత సమాజాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేసేందుకు ఓటు మాత్రమే ఆయుధమన్నారు. ఎంతో పవిత్రమైన ఓటు హక్కును కాసుల కోసం, ఇతర ప్రలోభాల కోసం అమ్ముకొని అపవృత్తం చేయడం తగదన్నారు. ఈ సందర్భంగా నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. వికలాంగ ఓటర్లకు, వృద్ధులకు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండి శంకర్, శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారి కె ప్రత్యూష, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీ కె వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ కూడల నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఓటు హక్కు విలువను తెలిపే నృత్య ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. 25 జనవరికి స్పెషాలిటీ 77 యానివర్సరీ ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఈరోజు శ్రీకాకుళం డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మనం నేషనల్ ఓటర్ డే సెలబ్రేట్ చేసాము. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ షూర్ థీమ్ లాగా మనం ఈరోజు చాలామంది యంగ్ ఓటర్స్, పీడబ్ల్యూటీ ఓటర్స్, సీనియర్ సిటిజన్ పార్టిసిపేట్ చేశారు. మన నేషనల్ ఓటర్ డే ఉద్దేశం ఒకటి, పబ్లిక్ అవగాహన కోసం. మన రాష్ట్రం చూస్తే చాలా తక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. సో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తర్వాత మనం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశం ప్రకారం మనం ఈరోజు పబ్లిక్ అవగాహన కోసం చాలామంది 18+ ఓటర్స్కి ఎపిక్ కార్డ్ కూడా ఇచ్చాము. తర్వాత సీనియర్ సిటిజన్కి సమ్మాన్ కోసం పీడబ్ల్యూడీ ఓటర్కి సమ్మాన్ కూడా చేశాను. అది ఒకటి ఉద్దేశం. పబ్లిక్ మనం ఓటింగ్కి వస్తే మన డెమోక్రసీ స్ట్రెంగ్తన్ ఉంది. సో ఎలక్షన్ ఒక ఫెస్టివల్ లాగా మన ప్రతి వారికి ఒక రిక్వెస్ట్, మీరు అదేవిధంగా చిన్న చిన్న ఫెస్టివల్ మీ కుటుంబంలో, ఊరిలో సెలబ్రేట్ చేస్తున్నారు. అది ఎలక్షన్ కూడా మీరు ఫెస్టివల్ మోడ్లో సెలబ్రేట్ చేయాలి. థ్యాంక్ యూ. 18 సంవత్సరాలకు వస్తున్నారు, వాళ్ళందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం ఈవేళ ఒక ర్యాలీగా నిర్వహించి ఈ స్టూడెంట్స్ అందరికీ ఒక అవగాహన కల్పించి అందరూ కూడా ఈ 18 సంవత్సరాలు నిండిన వెంటనే ఓటు హక్కు ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా 17 సంవత్సరాల నుండే ఎన్రోల్ చేసుకుంటూ 18 సంవత్సరాలకి ఓటు హక్కు కల్పించబడుతుంది. అలాగే ఈ ఓటు హక్కు వినియోగం కూడా తప్పకుండా అందరూ చేసుకోవాలి. దీని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారందరికి కూడా కొత్త కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్తగా ఎలక్షన్ కమిషన్ పెట్టింది, 80+ వాళ్ళకి ఇంటి దగ్గరికి వెళ్ళి ఓటు వేసుకునే అవకాశం వచ్చింది. అలాగే డిజేబుల్డ్ ఓటర్స్కి, అలాగే ఓల్డ్ సిటిజన్స్కి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో తప్పకుండా ప్రతి పౌరుడు కొత్తగా 18 సంవత్సరాలు నిండిన వెంటనే వాళ్ళు ఓటు హక్కు ఎన్రోల్ చేసుకొని ఆ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మనం మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలమని ఈ సందర్భంగా
నేను అందరినీ కోరుకుంటూ నమస్కారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో 15వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల నుండి సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాలకొండ నియోజకవర్గంలోని ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి. పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ సర్వేశ్వరరావు ముందుగా స్థానిక డిగ్రీ కళాశాల వద్ద ఓటర్లు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆ తర్వాత సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు విధిగా ఓటు హక్కు కలిగి ఉండాలని, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని అన్నారు. విధిగా అందరూ ఓటు హక్కును కలిగి ఉండటమే కాక తమ హక్కును ప్రతి ఎన్నికల్లోనూ ఉపయోగించుకోవాలని తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు స్పెషల్ డ్రైవ్లు చేపట్టామని, ఈ డ్రైవ్ల ద్వారా బిఎల్ఓలు నేరుగా వెళ్లి తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓట్లు ఎడిషన్, డిలీట్ మరియు మార్పులు చేర్పులు చేశారన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతీ యువకులు ఓటర్ కార్డు పొందేందుకు తమ బిఎల్ఓను సంప్రదించి తమ హక్కును పొందాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో పాలకొండ ఎంఆర్ఓ కార్యాలయం సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది, ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల్ని చైతన్యపరిచారు. ఈరోజు మనము జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలకందరికీ ఓటు యొక్క ప్రాముఖ్యత ఏంటి, అసలు నేషనల్ ఓటర్స్ డే ఎందుకు జరుపుకుంటాము, వాళ్ళ రోల్ ఏంటి, అంటే భావి భారత పౌరులుగా డెమోక్రసీని సస్టైన్ చేయటంలో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కానీ ఓటు గురించి అవేర్నెస్ ఎలా కల్పించాలి అని చెప్పేసి వీళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా పాల్గొన్న పట్టణంలో కూడా మిగతా పౌరులందరికీ కూడా ఓటు పైన, అదేవిధంగా డెమోక్రసీ పైన అవగాహన కలిగించడానికి ర్యాలీ కూడా చేయబోతూ ఉన్నాము. ఇవే కాకుండా మనము స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పురస్కరించుకొని ఇప్పటిదాకా 2 సార్లు స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అన్నీ చేయడం జరిగింది. అప్పుడు ప్రతి బిఎల్ఓ వాళ్ళ పోలింగ్ స్టేషన్ పరిధిలో క్లెయిమ్స్ అన్నీ తీసుకొని ఓట్ అడిషన్ కానివ్వండి, డిలీషన్ కానివ్వండి, చేంజ్ కానివ్వండి, క్లెయిమ్స్ అన్నీ తీసుకొని అవన్నీ ప్రాసెస్ చేయడం జరిగింది. మొత్తం 100% ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ చేశాము. అదేవిధంగా ఓట్ ఎన్రోల్మెంట్ అనేది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు, అది నిరంతర ప్రక్రియ. ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు మా బిఎల్ఓ, ఎవరు బిఎల్ఓ అనేది ఆ పోలింగ్ స్టేషన్ పైన మేము ఆల్రెడీ రాసాము, వాళ్ళ నెంబర్ అవన్నీ కూడా ఆ బిఎల్ఓను కాంటాక్ట్ అయితే, లేకపోతే కన్సర్న్ తహసీల్దార్ ఆఫీస్ కానీ సచివాలయం ఆఫీస్ కానీ అక్కడ కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళని వెంటనే ఓటర్గా నమోదు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా కాకుండా ఇప్పుడు మనకు ఎన్జిఎస్పి పోర్టల్లో ఆన్లైన్లోనే వాళ్ళు ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంది. దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఎవరైతే ఓటు హక్కుకి ఎలిజిబుల్ అయి ఉన్నారో వాళ్ళందరూ ఓటర్గా ఎన్రోల్ చేసుకుని ఫ్యూచర్లో ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అప్పుడు వాళ్ళ రైట్ టు చాయిస్ ప్రకారం చూస్ చేసుకుని డెమోక్రసీని సస్టైన్ చేయడానికి, ఫర్దర్గా ఇండియాని డెవలప్ చేయడానికి వాళ్ళు తోడ్పడతారని చెప్పేసి ఆశిస్తారు. పాదపట్నం నియోజకవర్గం ఎల్లన్పేట మండలంలో గల దబ్బపాడు నుండి అగ్రహారం గ్రామం వరకు ఎన్ఆర్ఈజీఎస్ 70 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు శంకుస్థాపన చేశారు. అనంతరం దబ్బపాడు ఎంపీపీ స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటారు. గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటించి వారి యొక్క సమస్యలు తెలుసుకుని వాటిపై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారులు అధ్వానంగా ఉండేవని, ప్రజలు రాకపోకలకు ఇబ్బందిగా ఉండేవని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల సౌకర్యార్థం రోడ్లను మరమ్మతులు చేయటం, కొత్తవి వేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొత్త కొత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తుందని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేర్కొన్నారు. కొత్తూరు మండలంలో కొత్త కొత్తూరు మరియు సిరుసువాడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నిర్మించిన చెంగల్ అజయ్, చోడవరపు రాము, లోతగడ్డ చలపతిరావు, ఓలిరౌతు భీముడు, బోరాడ శేషగిరి, చెంగల్రావు వారి మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పాడి పరిశ్రమకు అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్ఆర్జీఎస్ ద్వారా 90% కేంద్ర ప్రభుత్వ నిధులు, 10% రైతుల నిధులతో పశుపాకలను ఏర్పాటు చేశారన్నారు. మండలంలో గోకులాలను అవసరమైన వారికి ఇచ్చామని తెలిపారు. వీటిని వినియోగించుకొని పాడి రైతులు అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాడి రైతులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. 2024-2025 గాను
ఎంపిక చేయబడ్డ పారాలీగల్ వాలంటీర్స్కు ట్రైనింగ్ ప్రోగ్రాంను ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్లో భాగంగా వీరికి న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను గూర్చి పారాలీగల్ వాలంటీర్ల యొక్క విధుల గురించి వివరించారు. పారాలీగల్ వాలంటీర్లు ప్రజలకు, ముఖ్యంగా సమాజంలో బలహీన వర్గాలు చెందిన వారికి మానవ గౌరవంతో జీవించే హక్కు గురించి తెలుసుకునేలా రాజ్యాంగబద్ధం, చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిన అన్ని హక్కులతో పాటు విధులు, బాధ్యతలను నిర్వహించేలా వారికి అవగాహన కల్పించాలని గౌరవ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆర్ సన్యాసి నాయుడు, న్యాయవాది ఏ భువనేశ్వర్, న్యాయవాది జి ఇందిరాప్రసాద్, జిల్లాలో గల పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. But otherwise you are not going to get any authorization or remuneration for that. ఏమైనా స్పెసిఫిక్గా ఒక వర్క్ జాబ్ ఇంట్రెస్ట్ చేసినామంటే ఆ జాబ్ వరకు గివ్ రెమ్యునరేషన్. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఈస్ యు ఆర్ నథింగ్ బట్ ది ఫేస్ ఆఫ్ ది రియలిస్ట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే డోంట్ నో వాట్ ఆర్ దేర్ రైట్స్, వాట్ ఆర్ దేర్ డ్యూటీస్, దే డోంట్ నో హౌ టు ఎన్ఫోర్స్ దేర్ రైట్స్. కాబట్టి అలాంటి సందర్భాల్లో మీ దగ్గర మీ అభిప్రాయం సో యువర్ జాబ్ ఇస్ టు గైడ్ దెమ్. లేదు మీకు అంత ఎఫిషియన్సీ లేదు, యూ కాంట్ గైడ్ దెమ్ ప్రాపర్లీ, యూ కెన్ కన్సల్ట్ ఎనీ ఆఫ్ ది సీనియర్ మెంబర్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సో దట్ దే కెన్ గైడ్ యూ. దట్ యూ కెన్ గైడ్ ది పీపుల్ హు ఆర్ మేడ్. చేయగలరా? అలా ఓపిక కూడా ఉండాలి ఎక్కువ. యూ షుడ్ హావ్ అబాండెంట్ పేషెన్స్. మా దగ్గర ఎవరు వచ్చారంటే ఫస్ట్ ఆయన వినాలి. సమ్టైమ్స్ ఇరిటేటింగ్ చేస్తారు, అలా ప్రశ్నలు ఇరిటేట్ చేస్తారు, ఉత్తిరి చేస్తారు. బట్ should be composed, should not lose our power, because when a person comes to us, it means that person is having lot of knowledge, is facing lot of knowledge. So, problem వచ్చే వ్యక్తికి మనం ప్రాబ్లం క్రియేట్. That should be your attitude towards people who approach us. శ్రీకాకుళం నగరం న్యూ కాలనీలో మహిళ పూజారి కళావతి హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేశామని అడిషనల్ ఎస్పీ కేవీ రమణ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం ఎస్పీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరత్ కుమార్ అనే వ్యక్తి కళావతిని హత్య చేశాడని, ముద్దాయికి మృతురాలితో చాలా కాలంగా పరిచయం ఉందన్నారు. శరత్ కుమార్ కాల్ చేసి కళావతిని తన రూమ్కి పిలిచి తలగడతో అదిమి కళావతిని హత్య చేశాడని తెలిపారు. ఆమె వద్ద బంగారం, నగల కోసమే హత్య చేయడం జరిగిందన్నారు. బెడ్రూమ్లో మర్డర్ చేసి బాత్రూంలోకి తెచ్చి పడివేశాడని మీడియాతో వెల్లడించారు. సుమారు 1,65,000 విలువ గల బంగారు ఆభరణాలు ముద్దాయి నుండి రికవరీ చేశారు. ఈ పత్రికా సమావేశంలో క్రైమ్ అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు, డిఎస్పీ సిహెచ్ వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు. స్ట్రాంగులేషన్తో ఈవిడ చంపినట్టుగా తెలిసింది. ఈవిడ పేరు పూజారి కళావతి. ఈవిడని చంపడం జరిగింది. దీని మీద మనం టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసిన తర్వాత శరత్ కుమార్ అని ఆయన ముద్దాయిగా ఐడెంటిఫై అయ్యాడు. ఐడెంటిఫై ఏంటంటే ఈ కొంచెం తాగుడుకు అలవాటు పడి అన్మ్యారీడ్ ఈయన. ఈవిడతో అంతకుముందు పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత పర్టికులర్ 18th ఈవిడికి కాల్ చేసి అక్కడికి ఆయన ఉండే ప్రాంతానికి ఈవిడిని పిలవడం జరిగింది. సమ్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరికి కొంత డిస్కషన్ అయిన తర్వాత ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలోని ఆవిడని వెంటనే ఒక వైర్కి మెడకు ఉరేసి తలగా స్మోదరింగ్ అంటే తలదిండుతో ఆవిడకి ముక్కు అన్నీ మూసేసి ఆవిడని చంపడం జరిగింది. అలాగా ఈ మర్డర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆవిడ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడాను ఈ గోల్డ్ ఐటమ్స్ అండ్ సెల్ ఫోను ఇవన్నీ కూడాను ఈయన పట్టుకుని వెళ్ళిపోయాడు. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టౌన్ డిఎస్పీ గారు వివేకానంద, అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు, వాళ్ళ స్టాఫ్ అంతా కూడా దీని మీద కంటిన్యూస్గా వర్కౌట్ చేసి ముద్దాయిని ఐడెంటిఫై చేసి అలాగే ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఆల్ ప్రాపర్టీ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ అలాగే సెల్ ఫోన్ ఇవన్నీ కూడాను మనం అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం నగరంలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించి ఉండవచ్చని జిల్లా అగ్నిమాపక సిబ్బంది మీడియాకు వెల్లడించారు. కస్టమర్లు లేని సమయం కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తగలబడిపోతున్న పరిస్థితుల్లో మంటలు ఆర్పేందుకు చేరుకున్న ఫైర్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఫైర్ ఎగ్జిట్ అత్యవసర మార్గాలు సెర్లార్లో ఉండడంతో స్పష్టమైన దారి లేక ఇబ్బంది పడ్డారు. ఒకవైపు పొగలు కమ్మేస్తూ ఉంటే ప్రధాన మార్గాల చుట్టూ గోడలతో నిండిపోవడంతో ఫైర్ సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చింది. శ్రీకాకుళంతో పాటు విశాఖ, విజయనగరం నుంచి ఫైర్ సిబ్బంది ఆధునిక యంత్రాలతో వచ్చి గోడలు బద్దలుగొట్టి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మొత్తం 4 ఫ్లోర్లో ఉన్న బట్టలు, ఫర్నిచర్ కాలిపోయాయి. మంటలను అదుపు చేస్తున్న క్రమంలో భవనంలో సిలిండర్లు కూడా తగలబడి పడిపోవడంతో పాటు గోడలన్నీ బేటలిచ్చేసి భయానక వాతావరణం ఏర్పడింది. అయినప్పటికీ ఫైర్ సిబ్బంది తమ ప్రాణాలను ఒడ్డి మంటలను ఆర్పేందుకు సుమారు 10 గంటల సేపు శ్రమించారు. షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అది 8-19 నిమిషాలకి మా స్టేషన్కి కాల్ వచ్చింది. వచ్చిన వెంటనే రెండు బళ్ళు ఒకేసారి టర్న్అవుట్ చేయడం జరిగింది. అలానే ఇప్పుడు ఆమ్దాలవర్స్ బండి కూడా వచ్చేసింది. రిస్క్ టెండర్ కూడా తెచ్చుకున్నాము. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ప్రమాదం అయితే తీవ్రత ఏం లేదు. లక్కీగా ఇది మార్నింగ్ అవ్వడం, ఎటువంటి ప్రాణ నష్టం కూడా ఎటువంటి అవకాశం లేదా. అదే ఇప్పుడు అవకాశం ఉండకపోను, ఎందుకంటే ఇమీడియట్గా చెప్పి ఉండేవారు. ఇమీడియట్గా అన్ని సిస్టమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మరి పని చేస్తానే లేదని చేయట్లేదు. మేమైతే మా ఫైర్ ఇంజిన్తోనే పనిచేయడం జరుగుతుంది. మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో పూర్తిగా క్లియర్ చేయగలుగుతామని చెప్పేసి నమ్మకం ఉంది మాకు. అది ఏంటి అనేది ఇప్పుడు ఏం చెప్పలేమండి. అది అసెస్మెంట్ అవ్వాలి. అది అసలు కాజ్ ఆఫ్ ఫైర్ కూడా మేము ఇంక చూస్తాం. అసలు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇంక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కానీ ఏ విధమైన అవకాశం దొరకలేదు. సైడ్ కూడా మనకి వాళ్ళు ఏసీ తోలికి ఎక్స్చేంజర్స్ ఉన్నాయన్నమాట. ఈలోపు మన కేంద్ర మినిస్టర్ గారు ఎమ్మెల్యే శంకర్ గారికి విషయం వెళ్ళడం వల్ల మన డిఎస్పీ వివేకానంద గారికి, డిఎఫ్ఓ మోహన్ గారికి మెసేజ్ వెళ్ళి డిఎస్పీ వివేకానంద గారు మేము కలిసి వెనకమెట్లు వెళ్ళి పైకి వెళ్ళామండి. 3rd ఫ్లోర్ వరకు వెళ్ళాం. కానీ మొత్తం టోటల్ బిల్డింగ్ అంతా మూతపడి ఉండడం వల్ల జరిగింది. మేబీ 1st ఫ్లోర్ అనుకుంటున్నాం. అక్కడి నుంచి పొగ కిందకి పైకి వచ్చేస్తుంది అనమాట. ఈలోపు డిఎస్పీ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి, సార్ మాకు ఒక 4-5 జేసీబీలు కావాలంటే ఎమ్మెల్యే గారు తక్షణంగా గొంటి శంకర్ గారు స్పందించి జేసీబీలు పంపించారు. ఈరోజు కేంద్ర మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కూడా మన వివేకానంద గారితో, డిఎస్పీ గారితో మాట్లాడి ఏదైనా అవకాశం ఉన్నంత వరకు ప్రాణ నష్టం జరగకుండా చూడండి. 8:15 నుంచి మొదలైందండి. ఇప్పుడు సుమారుగా 10:10 అయింది. తొలి మీదకి తీవ్రతగా ఉంది. సుమారు 100 మంది ఫైర్ స్టాఫ్ కష్టపడుతున్నారు. వాళ్ళ చేతులు కూడా గాయాలు జరిగినాయి. ఇప్పుడు మన మీడియా మిత్రులు కూడా చూపించాం. ఇంతవరకు వాళ్ళు మంటలు విపరీతంగా ఆక్సిజన్ వాళ్ళతో గ్యాస్ ఉంటుంది కదండి, ఏసీ గ్యాస్, అది వెళ్ళడం వల్ల వాళ్ళ స్టాఫ్ ఒక 200 మంది కష్టపడుతున్నారు. ఈ ఫైర్ స్టాఫ్ పబ్లిక్ ఇంతమంది కష్టపడుతున్నప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్డ్ సర్క్యూట్ అవడం వల్ల ఈ పొగలోని విపరీతంగా ఒకరికొకరు కనిపించడం లేదు. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సరఫరా పనుల్లో జాప్యం కనిపిస్తుంది. నాన్ అమృత్ పథకంతో తాగునీటి పైప్ లైన్లు మరమ్మత్తు పనులను గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని దవాల రమణ తెలిపారు. పాలకొండ నగరం పంచాయతీలో తాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు కొనుగోలు చేసిన పైప్ లైన్లు స్థానిక జగన్నాథ స్వామి ఆలయం వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని మరమ్మతులు చేసి నగర పంచాయతీ నిధులు వృధా కాకుండా కాపాడాలని అధికారులను కోరారు. శ్రీకాకుళం నగరం స్థానిక హయాతి నగరం 43వ డివిజన్లో అలబానవారి వీధిలో కొంతమేర రోడ్డు కుచించుకుపోవడంతో చాలామంది వాహనదారులు ఆ మార్గం గుండా నడిచేవారు, వృద్ధులు మరియు పిల్లలు రాత్రి వేళల్లో ఆ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. దీంతో అక్కడి వారు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు దృష్టికి తేగా వెంటనే స్పందించి ఈ పాడైపోయిన రోడ్డును మరమ్మతులు చేయడం జరిగింది. వీరి యొక్క సొంత డబ్బులు పెట్టి ఆ ప్రదేశాన్ని బాగు చేయడం జరిగింది. దీంతో అక్కడి స్థానికులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. నిరంతర శ్రామికుడు, కృషివలుడు, అన్నదాత అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ అభిమానంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని టీడీపీ ఎక్స్-ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిని కృష్ణ, రమణ యాదవ్, సాయి కుమార్లతో పాటు జనసేన నాయకులు కోండ్రు వరప్రసాద్ యాదవ్, అమ్మాజీ శేఖర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా శ్రీకాకుళం జిల్లా అంతటా పొగమంచు కమ్ముకుంది. ఒక విధంగా ఊటీ వాతావరణం శ్రీకాకుళం జిల్లాలో స్పష్టంగా కనిపిస్తుంది. దేశంలోని 195 కిలోమీటర్ల అతిపెద్ద జాతీయ రహదారి, అతిపెద్ద సముద్ర తీరం ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం కావటం, దీనివల్ల వాహనదారులు కూడా, ముఖ్యంగా వాహనాలు జాతీయ రహదారిపై ప్రయాణం చేయటం చాలా ఇబ్బందికరంగా ఈ మంచు కనిపిస్తుంది. మామిడి, జీడి పంట పూత దశలో ఉండటం వల్ల
పొగమంచు నష్టం కలిగించే పరిస్థితి కూడా ఉందని శ్రీకాకుళం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఆర్వీబీ ప్రసాద్ మీడియాతో చెప్పారు. ఈ పొగమంచు గత వారం రోజులుగా జిల్లాను అల్లుకోవడం వల్ల ఈ ఏడాది పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండకపోవచ్చని అన్నారు. చాలా వరకు పూత దెబ్బతినడం వల్ల ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. ఈ మంచు వల్ల విద్యార్థులకు, మరోపక్క మార్నింగ్ వివిధ రంగాల్లో ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల అనేక చోట్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. వాహనాల వల్ల ఏది ఏమైనా చలికాలంలో రాత్రి వేళల్లో భూమి ఎక్కువగా వేడి విడుదల చేస్తుందని, అలా వెలువడినటువంటి వేడి వాతావరణం పై పొరలోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువ తగ్గుతుందని, అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి అదిరి చల్లబడి ఘనీకరించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయని, తద్వారా ఈ మంచుతెరలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సిక్కోలు జిల్లాలను ముంచేస్తున్న ఈ మంచు వలన ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ మీరందరూ గమనించే ఉంటారు. మనకేంటంటే ఇంతకుముందు రాత్రి మంచు స్టార్ట్ అయ్యి అరౌండ్ 5 గంటలకి 6 గంటలకి మ్యాక్సిమం 7 గంటలకల్లా మంచు తగ్గిపోయి మామూలు ఎండ రావడం అనేది సర్వసాధారణం. కానీ ఇప్పుడు పరిస్థితులు మీరందరూ గమనించి ఉంటే ఢిల్లీలాగా 9-10 గంటల వరకు కూడా మనకి మంచు పడుతుంది. ఇది మంచి పర్యవసానం కాదని అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తున్న పొల్యూషన్ దృష్ట్యా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఏవైతే ఉంటాయో పెద్దవాళ్ళకి, అంటే ఆస్తమా సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమంటూ ఉన్న వాళ్ళు మాత్రం దయచేసి ఈ ఉబ్బసం ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఆయాసం, ఆస్తమా ప్రాబ్లమ్స్ అంటే రెస్పిరేటరీ శ్వాసకోశ సంబంధమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రం ఈ మంచు తగ్గినంత వరకు బయటకు రాకుండా ఉండడం మంచిది. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో రావాల్సి వచ్చిన సిచ్యువేషన్ వస్తే మాత్రం తలకి ఒక మఫ్లర్ లాగా కట్టుకోవడం, అదేవిధంగా ముక్కుకి, చెవులకి ఈ మఫ్లర్ లాగా కట్టుకొని బయటకు వస్తే మంచిదనేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సిఐటియు తొలితరం నాయకులు కామ్రేడ్ విజేకే మూర్తి ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో కామ్రేడ్ విజేకే మూర్తి సంస్మరణ సభలో స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో నూతనంగా నిర్మించిన భవనానికి విజేకే మూర్తి పేరు పెడతామని ప్రకటించారు. పూర్వ శాసనమండలి సభ్యులు ఎంవిఎస్ శర్మ, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, స్థానిక మాజీ శాసనసభ్యులు గుండ లక్ష్మీదేవి, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి తులసీదాస్ మాట్లాడుతూ యావత్ జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేసిన మహానాయకుడని కొనియాడారు. గరిమెల్ల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సాంస్కృతిక రంగంలో విశేషమైన కృషి చేశారని కొనియాడారు. అంబేద్కర్ యూనివర్సిటీ ఏర్పాటుకు పాదయాత్ర నిర్వహించారని అన్నారు. విజేకే మూర్తి గారు జీవిత విశేషాలు, ఉద్యమాలను సంబంధించి ప్రజాశక్తి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ప్రారంభానికి ముందు విజేకే మూర్తి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం జామి భీమశంకర్, సిఐటియు సీనియర్ నాయకులు కేతువరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏంటి పరిస్థితి అంటే ఏం చేయాలని మళ్ళీ 29 తయారు కావాలి కదా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో మీకు తెలుసు. అంటే రాజకీయాలు అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎట్లా ప్రయాణం అనేటువంటి దీంట్లో ప్రతి క్షణము ఒక క్షణం గడిస్తే 1 లక్ష సంపాదించవచ్చేమో, ఎందుకు వృధాగా పోగొట్టుకోవాలి. లక్ష్యంతో సంతృప్తి పడే రోజులు కాదు. కోటి కాబట్టి 100 కోట్లు కాదు 1000 కోట్లు ఉన్నవాళ్ళు 10 లక్షల కోట్లు, అవి కూడా చాలా వాళ్ళు కోటి కోట్లు. ఎన్నైనా దానికి అంతం లేదు, అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ. ఈ రకమైనటువంటి స్వభావం ఈరోజు డబ్బు ఈరోజు రాజకీయాలను శాసిస్తున్నటువంటి రోజుల్లో ఉన్న అవకాశాలను కూడా వదులుకోరు. శ్రీనివాస్ గారు చెప్పారు మనకి ఆయన ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. పుష్య బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.